హలో వ్యూవర్స్, ఈరోజైతే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసిన. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు, తెలియదు, లేకపోతే తెలుసుకొని చేస్తారు అనేది కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ మ్యాటర్లోకి వెళ్తే ఏంటంటే, ఈ అమ్మాయిలు పెళ్లి కాకముందు నల్ల స్టిక్కర్ పెట్టుకుంటారు, పెళ్ళైన తర్వాత రెడ్ స్టిక్కర్ ఆర్ కుంకుమ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటారు కదా. మరి పెళ్ళైన అమ్మాయి పెళ్ళికి ముందు బ్లాక్ స్టిక్కర్ పెట్టుకొని పెళ్ళి తర్వాత పెట్టుకోవద్దని ఎలా అయితే రూల్ ఉంటుందో, మరి పెళ్ళైన వాళ్ళు ఇలాంటి నల్ల పూసలు ఒక్కటి కాదు, రెండు కాదు, ఇలాంటివి 2 లైన్స్ ఉంటాయి. ఇందులో చిన్న చిన్నవి గోల్డ్వి కూడా పెట్టుకుంటున్నారు. అయితే మీకు అంత పెట్టుకోవాలనిపిస్తే ఇట్లాంటిది తాడు 10 రూపీస్ పెడితే వస్తుంది. ఎక్కడ చిన్న షాప్లో, బ్యాంగిల్ స్టోర్లో కానీ లేకపోతే జస్ట్ కిరాణా షాప్లో వెళ్ళి అడిగినా కూడా ఇలాంటిది 10 రూపీస్ ఉంటుంది. ఇలాంటి తాడు కుచ్చుకోండి. లేదు అనుకుంటే ఇంకా మీరు కొంచెం రిచ్, హైఫై, క్లాసిక్ మోడల్ అని అనుకుంటే మాత్రం గోల్డ్ చైన్స్ ఉంటాయి కదా, గోల్డ్ చైన్లో ఇలాంటి తాడుని యాడ్ చేసుకొని ఇందులో మాత్రమే పూసలు కుచ్చుకోవాలి. లేదు అంటే మనకు 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి, అవి పంచలోహ చైన్స్ అని చెప్పేసి, గ్యారంటీ తాళ్ళు అని చెప్పేసి వస్తున్నాయి కదా, వాటినైనా యూజ్ చేయొచ్చు. అంతేగాని గలీజ్గా చిన్న ఈ నల్ల నల్ల పూసలతో 2 లైన్లు, 3 లైన్లు స్టైలు ఏతులు అనుకోండి మాత్రం వేయకండి. ఫస్ట్ మీరు పాటించండి. మీరు పాటించిన తర్వాత ఇంకొకరికి చెప్పండి. అంతేగాని వీళ్ళేం పాటించారంట, చదువుకున్న మూర్ఖులు అంతే ఉన్నారు, చదువురాని వాళ్ళు కూడా అంతే అవుతుర్రు. అయితే మా నల్లగొండ డిస్ట్రిక్ట్స్ అయితే హిందువులు అయితే ఎవ్వరు ఎన్ని గణం నల్ల తాళ్ళు వేసుకోగా నేను ఇప్పటివరకైతే చూడలేదు. కానీ కొన్ని డిస్టిక్లో, మన నల్లగొండ డిస్టిక్ సైడ్ కాకుండా ఇంకా కొన్ని డిస్టిక్లో అయితే గలీజ్గా ఇట్లాంటివి వేసుకుంటారు. దయచేసి ఇట్లాంటివి వేయకండి, మానేయండి. మీకు మంచిగా ఉండాలంటే ఇలాంటివి 1 ఇయర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. స్నానం చేసేటప్పుడు మంచిగా క్లీన్ చేసుకుంటే 1 ఇయర్ అయితే ఈజీగా వస్తుంది ఈ తాడు. ఇలాంటి తాడు కొనుక్కొని వాడండి, అప్పుడు మంచిగా ఉంటుంది.